పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ఎండగట్టడానికి సుమారు 5 దేశాలు పర్యటించి భారతదేశానికి మద్దతు కూడగట్టి అలాగే ఆపరేషన్ సింధూర్ యొక్క ఆవశ్యకతను ప్రపంచ దేశాలకు తెలియజేయడం ద్వారా భారత్ దౌత్య విజయంను సాధించడానికి కృషి చేసిన పార్లమెంట్ సభ్యులు హరీష్ మాథూర్ను ఆయన క్యాంపు కార్యాలయంలో కోనసీమ జేఏసీ కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో జేఏసీ మెంబర్స్ హరీష్కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాట్లాడుతూ ఈ పర్యటన తనకు చక్కటి అనుభవాన్ని ఇచ్చిందని, పర్యటన విషయాలను కూలంకుషంగా వివరించారు. ఈ భేటీ కార్యక్రమంలో ఇళ్ల భక్తవత్సలం, డాక్టర్ మధుర నరసింహమూర్తి, డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, భాగవతుల మూర్తి, నంద్యాల నాయుడు, దొంగుడు బియ్యం శ్రీనివాసరావు, మడికి శ్రీరాములు, ఎర్రమిల్లి మూర్తి, టి సుందరరామయ్య, వాకాడ శ్రీను, రామ్కిరెడ్డి శ్రీనివాసరావు, కార్టూనిస్ట్ రాము, ముత్యాల శరత్ బాబు, ఎం శాంసన్, ముమ్మిడి ప్రతాప్ కుమార్, బాదం సుధాకర్ రెడ్డి, కరాటం ప్రవీణ్ పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసాం. ఆపరేషన్ సింధూర్లోని కూడా మనము 9 టెర్రరిస్ట్ బేస్ క్యాంప్స్ ని మనం ఐడెంటిఫై చేసాం. మనం ఐడెంటిఫికేషన్ కూడా కాదు, యుఎన్ఎస్సి లోని ఐడెంటిఫై అయిన ఈ బేస్ క్యాంప్స్ ని వీటి మీద మెటిక్యులస్ గా ప్లాన్ చేసి వాటి మీదే దాడి చేసి ఎక్కడ కూడా ఎస్కలేషన్ అవ్వకుండా డిఎస్కలేషన్ మేనర్ లో చేయడం జరిగింది. కానీ దాన్ని పాకిస్తాన్ ఇంకో వేరే విధంగా దాన్ని ఇతర దేశాలకి తీసుకెళ్లాలి మెసేజ్. వాళ్ళు ఏ విధంగా దాన్ని మాట్లాడారంటే, లేదు మా సివిలియన్ పాపులేషన్ మీద దాడి చేశారు, మిలిటరీ బేస్ క్యాంప్స్ మీద కూడా దాడి చేశారని చెప్పి. కానీ దాని తర్వాత వాళ్ళు ఎన్ని డ్రోన్స్ మన వైపు పంపించినా మనం ఓన్లీ డిఫెన్సివ్ గానే మనము పాత్ర పోషించాం, కానీ ఎక్కడా కూడా మనం అటాక్ మోడ్ లో మనం వెళ్ళలేదు. వాళ్ళు ఎన్ని దాడులు మన వైపు పంపించినాకనే దానికి సరైన జవాబు దాన్ని తిప్పికొట్టి మరి పంపించడం జరిగింది. అదే కాకుండా ఒక 3 రోజుల తర్వాత వాళ్ళు మిలిటరీ బేస్ క్యాంప్స్ ని కూడా మనము అటాక్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మనం ఒకటే ఆలోచన పెట్టుకున్నాం, డీఎస్కలేషన్ లో ఉండాలి, మనం ఎక్కడ కూడా ఎస్కలేట్ చేయకూడదు, మనం సివిలియన్ పాపులేషన్స్ మీద అసలు ఎట్టి పరిస్థితుల్లో దాడి చేయకూడదని. ఈ మెసేజ్ మనము ఇండియాలోని ఎక్కడైనా సరే అందరికీ పూర్తిగా తెలుసు, కానీ ఇతర దేశాల్లోని ఒక్కొక్క వేరే అభిప్రాయాలు వచ్చాయి. దీనికి ఆపరేషన్ సింధూర్ భాగంగానే 7 టీంలు సుమారు 34 దేశాలకి పంపించడం జరిగింది. అన్ని టీంలు కూడా తిరిగి వచ్చినప్పుడు సక్సెస్ఫుల్ గా అన్ని చోట్ల వాళ్ళు వెళ్ళిన ప్రతి దేశంలోని కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అయినా, కీ థింక్ ట్యాంక్స్ అయినా, అక్కడున్న మీడియా అయినా సరే అడిగిన ప్రతి సమాధానానికి కూడా మనం ఘాటుగా దానికి రెస్పాండ్ అవుతూ వాళ్ళు అడిగిన ప్రతి అభిప్రాయం ఈ పాకిస్తాన్ తెలియజేసిన మెసేజ్లు అన్నింటినీ కూడా వాళ్ళు మనతో అడగడం జరిగింది. మేము ప్రత్యేకంగా 7 బృందం మేము కలిసి వెళ్ళాం. అందులోని టీడీపీ తెలుగుదేశం నుంచి నేను, అలాగే మన కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి, జేఎంఎం నుంచి అందరూ కూడా కలిసి వెళ్ళడం జరిగింది. అందులోని పార్టిసిపేట్ చేసినప్పుడు మేము వెళ్ళిన సుమారు 5 దేశాలకి మేము వెళ్ళాం. మొదటిదేమో మేము అనుకున్నాం న్యూయార్క్ వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ 9/11 జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. అక్కడ కూడా వాళ్ళు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, ఎందుకంటే టెర్రరిజం వల్ల. మనం అందరం కూడా ఒకే మెసేజ్, స్టాండ్ అగైన్స్ టెర్రరిజం, ఇది ఒక నిర్ణయంతోనే మనం ముందుకెళ్ళాం. అక్కడితో ప్రారంభించాలి అనే ఉద్దేశంతో మొదటి స్టాప్ న్యూయార్క్ లో ఆగి అక్కడ 9/11 మెమోరియల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అందరితో మాట్లాడి ఎందుకు మేము ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసాం, పహల్గామ్ ఇన్సిడెంట్ లోని ఏం జరిగింది, అక్కడ 26 మందిని టూరిస్ట్ ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళందరూ కూడా కేవలం అక్కడ ఉన్న ఫ్యామిలీస్ తోని లేకపోతే కొత్తగా పెళ్ళి వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. కానీ అక్కడ ఆపరేషన్ సింధూర్ని మరి చేపట్టి మన పొరుగు దేశం మీద మరి కావాలనే డెలిబరేట్ గా దాడులు చేస్తామనే మరి ఆ ప్రసారం కూడా మన పొరుగు దేశం చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే కొంతమంది ఎంపీల్ని ఒక టీం కింద ఏర్పాటు చేసి కొన్ని ముఖ్యమైన దేశాలన్నింటినీ కూడా వెళ్ళి అసలు ఆపరేషన్ సింధూర్ అనేది ఏ పరిస్థితుల్లో చేపట్టవలసింది మన దేశం అనే విషయాన్ని మరి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయడానికి టీంని ఏర్పాటు చేశారు. ఆ టీంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మరి హరీష్ మాథూర్ గారు ఉండడం అన్నది మనందరికీ కూడా, మన తెలుగు వారి కారణంగా మనందరూ కూడా చెప్పుకోవచ్చు. ప్రౌడ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద మనం ఫీల్ అవ్వచ్చు.
అంత పిన్న వయసులోనే ఈయనకి ఆ అవకాశం, ఎవరికి దక్కని అవకాశం మరి చంద్రబాబు నాయుడు గారు హరీష్ గారికి కల్పించారంటే అది సామాన్యమైన విషయం కాదు. అంటే ఆయనకి ఆ అర్హత, యోగ్యత ఉందన్న విషయాన్ని అధిష్టానం గుర్తించింది కాబట్టి ఆ అవకాశాన్ని కల్పించారు.